రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతోనే బంకుల వద్ద లైన్లు ఏర్పడుతున్నాయన్నారు. కానీ నిన్నటితో పోలిస్తే ఇవాళ చాలా చోట్ల రద్దీ తగ్గిందన్నారు. సాయంత్రం వరకు మొత్తం సెట్ అవుతుందన్నారు. రెగ్యులర్ సప్లై కంటే కూడా ఎక్కువ సరఫరా జరుగుతుందన్నారు. బ్లాక్ మార్కెట్ అంశంపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని తెలిపారు. పానిక్ బయింగ్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. బంకుల్లో ఎక్కడ చూసినా వాహనదారులు క్యూలో నిలబడి పెట్రోల్ కొట్టించుకున్నారు. కొందరైతే డబ్బాల్లో, కొందరు బాటిల్స్ లో పెట్రోల్ తీసుకుపోతున్నటువంటి దృశ్యాలు 2 రోజులుగా చూస్తున్నాం. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకోసం వాళ్ళు క్యూలో నిల్చాల్సి వచ్చింది, నిజంగానే స్టాక్ లేదా, లేకపోతే ఉంటే ఎందుకు ఈ క్యూలు ఏర్పడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది? దీనికి సంబంధించి సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా అసలు ఎప్పుడూ లేనంతగా ఒక్కటేసారి పెట్రోల్ బంకుల దగ్గర మొన్న నైట్ నుంచి ఒక్కసారిగా జనం పెరిగిపోయారు, క్యూ లైన్స్ పెరిగిపోయినాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అసలు ఎందుకోసం ఆ క్యూ లైన్స్ ఏర్పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇది ప్రధానంగా చూస్తే అండి, ఇది మనకి ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఏదైతే క్రైసిస్ ఉన్నాయో దానివల్ల మనకి ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్ కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. సో మీరు చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఈ రూమర్ మాంగరింగ్ అన్నది కొంచెము కర్ణాటకలో స్టార్ట్ అయింది. తర్వాత అక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాగ్పూర్ మళ్ళీ తగ్గుతుందని చెప్పి పబ్లిక్ కొంచెం ఓవర్ బుకింగ్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అది ఎల్పిజి కావచ్చు, లేకపోతే మనకి పెట్రోల్ అండ్ డీజిల్ కావచ్చు. ఈ స్టాక్ ఉండి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ, ఆ క్యూ లైన్స్ లేకుండా ఫ్రీ మొబిలైజేషన్ ఉంటుంది కానీ, దానికోసం డిపార్ట్మెంట్ పరంగా ఈ 2 రోజులుగా మీరు చేసింది ఏంటి, ఎట్లాంటి రిజల్ట్ ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఎప్పటికప్పుడు మనము రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ అన్ని కూడా మనము చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాము. మీరు ఇందాక చెప్పారు ట్యాంకర్లు మనకు రావాల్సిన దానికంటే కూడా ఈ నిన్న మీరు చెప్పిన నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా ఇంకా క్యూ లైన్స్ ఉండడానికి రీజన్స్ ఏంటి, ఇంకా ఏమన్నా జరగాల్సింది ఉందా? ఇక్కడ చూసారంటే ఇదంతా కూడా కొంచెం పానిక్ బయింగ్ వల్ల జరుగుతుంది. అది ఎల్పిజి ఓవర్ బుకింగ్ కావచ్చు, లేకపోతే అవసరానికన్నా మించి తీసుకుంటా ఉన్నారు. జనరల్ గా నార్మల్ గా నేను నా బైక్ లో ఒక 5 లీటర్స్ నేను ఒక పెట్రోల్ గానీ నేను అవసరం ఉంటే నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నానంటే ఫుల్ ట్యాంక్ చేస్తా ఉన్నాను. సో ఎక్కడ ఇది షార్టేజ్ వస్తుంది అని చెప్పి ఓవర్ బయింగ్ చేస్తా ఉన్నాం. ఎల్పిజికి సంబంధించి కూడా రీసెంట్ గా ఇష్యూ వచ్చింది. ఇప్పుడు అప్పుడు కూడా యుద్ధం అన్నారు, ఇప్పుడు యుద్ధం అన్నారు. అంటే నిజంగా కూడా రియల్ ఎఫెక్ట్ ఇక్కడ ఉందా, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా ఈ వదంతులు అనేవి వ్యాప్తి చెందడం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందా? మీరు చూస్తే అండి, క్రూడ్ ఆయిల్ కి సంబంధించి మన కంట్రీస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈజ్ 88%, ఆల్మోస్ట్ 85 to 88% ఉంటుంది. సో సిమిలర్లీ ఎల్పిజి కూడా మనకి ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ఏదైతే ఎల్పిజి ఉన్నదో అది బయట నుంచి ఇంపోర్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ క్రైసిస్ వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండిజినస్ ఎల్పిజి ప్రొడక్షన్ కూడా చాలా మటుకు ర్యాంపప్ చేశారు, ఇంక్రీజ్ చేశారు. దానివల్ల ఈ డొమెస్టిక్ సెక్టర్ కి ఎట్టి పరిస్థితుల్లోని ఇబ్బంది కలగకుండా కంప్లీట్ గా సప్లై చేస్తాం. గ్యాస్ ప్రాబ్లం లేదు. సో మీరు చాలా మందికి, అంటే అంతకుముందు మనం చూస్తే పెట్రోల్ కానీ డీజిల్ కానీ బాటిల్లో కానీ లేకపోతే ట్యాంక్ ఏదన్నా వాటిలో తీసుకెళ్లొద్దు అనేది ఒక రూల్ ఉండింది. కానీ ఈ 2 రోజులుగా బైక్లు ఎంత క్యూ ఉన్నాయో బాటిల్స్ తో కూడా అంతే క్యూలో పట్టుకొని వాటిని తీసుకోవద్దు. సో మీరు ఏమన్నా డిస్ట్రిబ్యూటర్లకు కానీ బంకుల వాళ్ళకి కానీ ఏమని చెప్పి? డిస్ట్రిబ్యూటర్స్ కి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి, ఓఎంసీస్ కూడా చెప్పాం, మా ఆఫీసర్స్ ఫీల్డ్ లో కూడా ఇనిషియల్ గా వెళ్లి చెప్పడం జరిగింది. ఫస్ట్ లో కొంచెం ఇది కంటైనర్స్ లో తీసుకెళ్లడం వాస్తవం, బట్ నిన్నటి నుంచి చాలా మటుకు తగ్గింది. సో ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే లూజ్ గా గానీ పెట్రోల్ డీజిల్ అమ్ముతారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి అండ్ ఒక కాల్ సెంటర్ ఉంది 1967, అది పనిచేస్తుంది అని చెప్తున్నారు. దాని కాల్స్ వస్తున్నాయా, దాని నుంచి ఎట్లా మానిటరింగ్ జరుగుతుంది, వచ్చినటువంటి మీకు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏముంటుంది దాని మీద ప్రధానంగా? ఎవ్రీడే మీరు చూసారంటే ఇక్కడ మనము కంప్లీట్ గా డిఫరెంట్ మనకి పెట్రోలియం కావచ్చు, లేకపోతే ఎల్పిజి కావచ్చు, డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ లో ఉంటాయి. ఇందులో ఈ వాట్సాప్ గ్రూప్స్ లో ఏంటంటే మనము ఎక్కడెక్కడ ఏ పెట్రోల్ బంక్స్ లో స్టాక్స్ ఉన్నాయి అన్నది మేము ఆన్ రియల్ టైం బేసిస్ పెడుతున్నాం. ఇందులో ఓఎంసీస్ కూడా ఉంటారు.
ఎక్కడెక్కడైతే స్టాక్స్ డిప్లీట్ అవుతా ఉన్నాయో వాళ్ళు అక్కడ వెహికల్స్ ప్రయారిటీ మీద పంపిస్తా ఉన్నారు. అట్లానే అండి ఇక్కడ 1967 కూడా మనకి ఒక డీటెయిల్ గా మనము వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం. టోటల్ కాల్స్ ఎన్ని వస్తూ ఉన్నాయి, ఆ కాల్స్ కూడా డీటెయిల్స్ చెప్పి ఏ ఏరియా నుంచి వస్తున్నాయి కాల్స్ అండ్ ఏ టైప్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నది తీసుకుని ఆ లోకల్ ఆఫీసర్స్కి పంపించి వాళ్ళు యాక్షన్ తీసుకున్నాక యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇక్కడ మనము పెట్టుకుంటా ఉన్నాము. పానిక్ అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. లాస్ట్ ఎల్పిజి కానీ ఇప్పుడు పెట్రోల్ కానీ ఉందో లేదో అనేటువంటి ఒరిజినల్ ఫ్యాక్ట్ కూడా తెలుసుకోకుండా చాలా మంది మీరు ఇందాక అన్నట్టు ఎక్కువ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడమో లేకపోతే ఓవర్ బుకింగ్ చేయడమో అంటారు. సో దాన్ని కంట్రోల్ చేయడం కానీ లేకపోతే ఇంకేమన్నా పబ్లిక్ కానీ ఈ పానిక్ ఇష్యూ మీద మీరు ఏం చెప్తారు? అంటే ఒకటే అండి, నేను ఏంటంటే పబ్లిక్ తో కూడా మేము మాట్లాడాము. వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు కూడా పానిక్ బయింగ్ చేస్తున్నట్టు. బట్ కాకపోతే పక్కన మనిషి వెళ్ళి అది ఆయన తీసుకోవడం వల్ల నాకెక్కడ తగ్గుతుంది అని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. సో నేనేంటంటే అడిక్వేట్ సప్లైస్ ఉన్నాయి, అసలు ఏమీ ఆందోళన చెందవలసిన పని లేదు. డెఫినెట్ గా మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఈవినింగ్ వరకు మోస్ట్లీ. ఇది చూసినాం కానీ 2 రోజుల నుంచి ఉన్నటువంటి ఇష్యూ ఈ రోజు సాయంత్రానికి రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికోసం కూడా మేము పనిచేస్తున్నామని చెప్పి